లార్డ్స్ వేదికగా జరిగిన మూడో వన్డేలో ఇంగ్లాండ్ 387 రన్స్ 3 వికెట్ల నష్టానికి చేసి భారత్ను 27 పరుగుల తేడాతో ఓడించి సిరీస్ను 2-1 తేడాతో సొంతం చేసుకుంది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ప్రారంభం నుంచే భారత బౌలర్లపై ఆధిపత్యం చెలాయించింది. బెన్ డకెట్ 141 పరుగులతో చెలరేగగా జేకబ్ బెథెల్ 91 పరుగులు చేశాడు. ఈ ఇద్దరు తొలి వికెట్కు 192 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి భారత్ను పూర్తిగా ఒత్తిడిలోకి నెట్టేశారు. ఆ తర్వాత జో రూట్ అజేయంగా 74, చివర్లో జోస్ బట్లర్ కేవలం 13 బంతుల్లో 41 పరుగులు చేసి ఇంగ్లాండ్ స్కోర్ను 387కు తీసుకెళ్లాడు. ముఖ్యంగా చివరి 5 ఓవర్లలో ఇంగ్లాండ్ 82 పరుగులు రాబట్టడం మ్యాచ్కు టర్నింగ్ పాయింట్గా మారింది. భారత బౌలింగ్ గురించి చెప్పాలంటే కొత్త బంతితో వికెట్లు తీయలేకపోయింది. మధ్య ఓవర్లలో పరుగులను కట్టడి చేయలేకపోయింది. డెత్ ఓవర్లలో మరింత పేలవంగా బౌలింగ్ చేసింది. ముఖ్యంగా చివరి 2 ఓవర్లలో 46 పరుగులు ఇవ్వడం మ్యాచ్ ఫలితాన్ని పూర్తిగా మార్చేసింది. ఈ పిచ్ స్పిన్నర్లకు బాగా సహకరించిన కుల్దీప్ యాదవ్ ను ప్లేయింగ్ 11లో తీసుకోకపోవడం కూడా భారత జట్టుకు పెద్ద మైనస్ గా కనిపించింది. అదే పిచ్ పై జేకబ్ బెథెల్ తన స్పిన్ తో కీలక బ్రేక్ త్రూ అందుకోగా శామ్ కరన్ 4 వికెట్లు తీసి భారత చేజ్ ను దెబ్బతీశాడు. 387 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన భారత్ కు రోహిత్ శర్మ 138 పరుగులతో చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. గత కొంతకాలంగా రోహిత్ శర్మ ఫామ్ పై ఆయన రిటైర్మెంట్ ఇచ్చేయాలి అంటూ చాలా విమర్శలు వచ్చాయి. వాటన్నింటికీ సమాధానంగా నిన్న ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి తన సత్తా ఏంటో మరోసారి నిరూపించాడు. అతనికి శుభ్మన్ గిల్ 77, విరాట్ కోహ్లీ 74 పరుగులతో అండగా నిలిచారు. కానీ కీలక సమయంలో మిడిల్ ఆర్డర్ బాధ్యత తీసుకోలేకపోయింది. వరుసగా వికెట్లు కోల్పోవడంతో భారత్ 360 రన్స్ 7 వికెట్ల నష్టానికి పరిమితమై 27 పరుగుల తేడాతో ఓడిపోయింది. నా విశ్లేషణలో ఈ ఓటమికి 3 ప్రధాన కారణాలు: డెత్ ఓవర్లలో పేలవమైన బౌలింగ్, కుల్దీప్ యాదవ్ ను జట్టులోకి తీసుకోకపోవడం, అలాగే రోహిత్, గిల్, కోహ్లీల తర్వాత మిడిల్ ఆర్డర్ మ్యాచ్ ను ఫినిష్ చేయలేకపోవడం. మీ అభిప్రాయం ఏంటి? ఈ ఓటమికి అసలు కారణం ఏమిటో కామెంట్లో చెప్పండి. మరిన్ని క్రికెట్ విశ్లేషణల కోసం గేమ్ ఆన్ ఆల్ ఇన్ వన్ ను లైక్ చేయండి, షేర్ చేయండి మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.